6 కిలోమీటర్ల పైన గుంతలు పూడ్చాం అధ్యక్ష. మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి 1447 కిలోమీటర్ల స్థానంలో సీఎం గారి సూచన మేరకు 400 కోట్లతో కొత్త రోడ్లను నాబార్డు నిధులతో రేపు చేపట్టబోతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్లలో కనీసం గత ప్రభుత్వ పాలకులు చేసిన నిర్వాహకం వలన ఏ ఒక్క రోడ్డును కూడా వాళ్ళు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. 1 కిలోమీటర్ కూడా రెన్యువల్ చేయకపోవడంతో ఆ భారమంతా కూడా పడి ఈరోజు రోడ్లకు ఈ పరిస్థితికి రావడానికి కారకం గత ప్రభుత్వ పాలకుల వారి నిర్లక్ష్యం. ఏవైతే ఈ నిర్లక్ష్యం వల్ల దాదాపుగా గతంలో ఏదైనా పరిశ్రమలు రావాలంటే వచ్చే పరిశ్రమలు కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో మొత్తం 12,650 కిలోమీటర్ల హైవేలు ఉండగా 10,200 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టబోతున్నాం. తొలి విడతల 18 రోడ్లకు గాను 1307 కిలోమీటర్ల పద్ధతులు నిర్మించడానికి 33 కోట్లతో ఏజెన్సీని కూడా కన్సల్టెన్సీ ఏజెన్సీని పిలిపించి వాటిని రేపు త్వరలోనే చేపట్టబోతున్నాం. పీపీపీ మోడల్లో రెండవ విడతలో 3,900 కిలోమీటర్లకు గాను 68 రోడ్లను పీపీపీ మోడల్లో 6,95 రూపాయలతో వాటిని కూడా పిలవడం జరిగింది అధ్యక్ష. పీపీపీ విధానంలో సామాన్య ప్రజలపై భారం పడకుండా రోడ్ల మరమ్మతులు వేగంగా పూర్తి చేసే క్రమంలో నాణ్యతలు ఎక్కడ కూడా ఈ యొక్క లోపం రాకుండా ఉండాలని చెప్పి ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎన్డీబీలో చేపట్టిన రోడ్లు అనుసంధానంలో పనులు గత ప్రభుత్వ కాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో దాదాపుగా 500 కోట్ల రూపాయలు కూడా వెనక్కు పోవడం జరిగింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం మనకి ఇచ్చేటువంటి 500 రూపాయల ప్రకారం 500 కోట్లు ఇస్తా పోతే ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తే ఈ గత 5 సంవత్సరాల్లో 2,500 కోట్ల రూపాయలు చేయాల్సిన పనులు కూడా చేయకపోవడం వలన నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా దెబ్బతినడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రం ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు 2020 డిసెంబర్ నాటికి కూడా కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యంతో మా R&B డిపార్ట్మెంట్ సాగుతూ ఉంది. అలాగే నేడు రాష్ట్ర బడ్జెట్లో కూడా ఇచ్చినటువంటి ఈ యొక్క బడ్జెట్ను ఏ విధంగా చేయాలి అనేటువంటివి కూడా ప్రణాళికలు చేసుకొని రాష్ట్రంలో ప్రజలకు నచ్చిన విధంగా వీలైనంత వరకు ఉన్న యొక్క బడ్జెట్లోనే ఈ యొక్క వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా భాష్యం ప్రవీణ్ గారు కూడా చెప్పారు. వారు అదేవిధంగా నియోజకవర్గం నందు 148 కోట్లతో 48 కిలోమీటర్ల నాబార్డు నిధులతో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. దెబ్బతిన్న 110 కిలోమీటర్లకు 70 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే గుంతలు దానికి 6 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుత రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మిగతా పనులు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎమ్మెల్యే జయసూర్య గారు, కృష్ణ చైతన్య గారు, అదేవిధంగా యార్లగడ్డ వెంకట్రావు గారు సార్ అందరికీ శాసనసభ్యులు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా మా ఆఫీస్ నుంచి ఫోన్లు చేస్తూ మంత్రులకు ఫోన్ చేస్తూ వీలైన వరకు మా దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి కూడా అక్కడ ఏదైతే కనీసం మరమ్మతులు చేయడానికి వీలైనంత వరకు వాటిని చేస్తూ కొత్త రోడ్ల నిర్మాణాలకు కూడా వారి దగ్గర నుంచి కూడా 37,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే మాకు రావడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు మంత్రులందరూ కూడా 37,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా అడుగుతూ ఉన్నారు. వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా మా శాఖ తరఫున వారికి అన్నిటికీ కూడా సరిచేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న విజ్ఞప్తి మంత్రి గారు, అందరికన్నా ముందు మీరు మంత్రి అయిన 3వ రోజు నేను ఒక చిన్న బ్రిడ్జ్ 2 సంవత్సరాలుగా వాయిదా పడుతున్న బ్రిడ్జ్ అడిగాను. అది కూడా కొంచెం నోట్ చేసుకుంటాను. చర్చగా అధ్యక్ష, మీరు కనపడుతూ ఉంటారు ఉదయం వేస్తే ఎదురుగానే కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడంతా ఆ బ్రిడ్జ్ నాకు గుర్తు వస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నాదేనా మనోహర్ గారు.